హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నా చిన్నోడు చేశాడు. టమాటాలు ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీడిపప్పులు దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కొద్దిగా వేగాక అప్పుడు టమాటా ముక్కలు వేసామండి. వేసి అవి కూడా దోరగా వేగాలండి. దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోవడమే. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక మంచి మాట కూడా చెప్తాను. ఒక బౌల్లో తీసేసుకున్నానండి. అవి చల్లారాక పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే పాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగము, యాలుక్కాయి, రెండు బిర్యానీ ఆకులు కూడా వేసాము. వేసి కొంచెం వేగాక ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పన్నీర్ బటర్ మసాలాకి మెయిన్ మనకి గ్రేవీ బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. పచ్చి జీడిపప్పులు కూడా వేసాడండి. వేసాక మగ్గాలి కొద్దిగా, ఒక 5 నిమిషాలు మగ్గితే మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పిల్లలు సరదాగా చేస్తామన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ చేత కూడా చేయిస్తూ ఉండాలండి. అప్పుడే వాళ్ళకి మన ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అలా అని వంట చేస్తే గొప్ప అని కాదు, వాళ్ళు సరదాగా చేస్తానన్నప్పుడు చేయడానికి ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చాక తీసేసి బాగా కలిపి మనం ఇంతాక మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదండి పేస్టు, ఆ పేస్ట్ వేసి పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలపాలండి. కలిపి మనకి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలండి. మనం మూత పెడితే చాలా తొందరగా ఉడుకుతుందండి. సన్నగా ముక్కలుగా తరుక్కున్న పన్నీరు ముక్కలు వేసేసి బాగా మగ్గనివ్వాలండి. ఈ లోపల నేను మీకు ఒక మంచి మాట చెప్తానన్నాను కదా, ఏంటంటే ఈ రోజుల్లో మనము శాంతంగా బతకాలి అంటే ఏది ఎక్కువగా ఆలోచించకూడదు, తెలుసుకోకూడదండి. ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సిచ్యువేషన్లో అందరి గురించి ఆలోచించాలి అనేది కలుగుతూ ఉంటుంది. ప్లస్ మనం సలహాలు ఇచ్చే కొందికి మనకే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి అని నేను అనుకుంటూ ఉంటానండి. ఇది కరెక్టేనా కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఒక 5 నిమిషాలు మగ్గాక కస్తూరి మెంతి వేసామండి. వేసేసి బాగా కలపాలండి. బాగా కలిపాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మనము వేడి వేడి చపాతీకి చాలా బాగుంటుంది. ప్లస్ ఫ్రైడ్ రైస్కి ఇంకా బాగుంటుందండి పన్నీర్ బటర్ మసాలా. లైట్గా ఒక స్పూన్ క్రీమ్ అండి, క్రీమ్ కూడా వేసేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే నాకు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.